హలో అమ్మ, నమస్తే. ఈరోజు అయితే మనం కడపకి వెళ్తున్నామా? ఎందుకనొచ్చు, ఆడలు ఉంటారు కదా, ఎప్పుడు మొగల మీద గొంతు కోసుకుంటారు కాబట్టి ఏం చేయలేక రెండు చేతులు పెట్టుకొని కడపకి వెళ్తాను. ఏమనుకోవచ్చు, అక్కడ షాపింగ్ మాల్లో ఏదో ఆఫర్ పెట్టారంట, అదే ఆఫర్ పిల్లలు కొనుక్కోవచ్చు, తప్పలేదు. కానీ ఏం చేద్దాం, కడపకి అయితే వచ్చేసి చూద్దాం ఏం జరుగుతుందో, మన బడ్జెట్ బొక్క పడుతుందో, ఎంత పడుతుందో, ఏం చేద్దాం. ఎప్పుడు వాళ్ళకి మనం షేర్ చేసుకునే ఉన్నట్టుంది అనుకునే ప్రయోజనం ఉంది. కానీ పదం పోయి అక్కడ చూడండి ఎంతమంది ఉన్నారో, వాళ్ళకు బానిసలు ఎంతమంది ఉన్నారో చూద్దాం. ఇక్కడ కలిసే విధంగా షాపింగ్ మాల్ అయితే బొమ్మలకు బట్టలు వేసినారు, బాగున్నాయి. కానీ మన చేతిలో ఉండేది మన బడ్జెట్కి ఎంత బొక్క పడుతుందో చూద్దాం. వేటెన్సీ ఏం చేద్దాం, వెళ్ళి చూడాలా. మీరు కూడా చూసేయండి, బాగుంటుంది. ఏం కొంటారో ఏం కదా, మనం బడ్జెట్ ఎంత బొక్క అవుతుందో చూద్దాం. ఇక్కడైతే కళ్ళు చెదిరే విధంగా బట్టలతో ఉంటాయి. ఏ మగానికి ఉండవు కానీ ఆడలకు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు కళ్ళు ఆకర్షణీయంగా కనబడాలా, ఆ షాపింగ్ మాల్ అటువంటి దోచుకొని పోవాలి అన్నట్టు, కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. ఇక్కడైతే 4000 అంట, మన బడ్జెట్ సరిపోతే లేదో అని ఆలోచించరు వీళ్ళు. ఏం చేద్దాం, మామూలే. అలాంటి భర్తలు ఎంతమంది బాధపడుతున్నారు పాపం. చూసాను, నచ్చితే లైక్ చేయండి.